హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, పంచతంత్రం విష్ణు శర్మ మనకు అనుగ్రహించినటువంటి పంచతంత్రంలో నుండి తొలి తంత్రం మిత్ర లాభం గురించి వరుస వీడియోలు మీకు సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముందటి వీడియోలో ఆ హిరణ్యకుడు అనేటటువంటి ఎలుక వలలో చిక్కుకున్న పావురాలని వాటి నాయకుడైన చిత్రగ్రీవుడిని ఆ వలబంధం విడిపించి సంభావించి ఆతిథ్యమిచ్చి పంపించి తన కలుగులోకి వెళ్ళింది. చూసారా రాకుమారులారా, ఒక్క ఎలుకతో మైత్రి 100 పావురాలకి ప్రాణహాని నుండి తప్పించింది. ఇది మిత్రలాభం యొక్క ప్రభావం, మిత్రులతో ఉండేటటువంటి లాభం అని ఇంకా తదుపరి కథని కొనసాగిస్తున్నాడు అని చెప్పి, మరియు విష్ణు శర్మ ఇట్లనియే. అనంతరము హిరణ్యకుడు తన లాగజొచ్చెను. పిమ్మట లఘుపతనకము జరిగిన సర్వకార్యమునకు వింతపడి హిరణ్యకుని లాగా దాపున వ్రాలి ఇట్లనియే. ఇదంతా చూసి ఈ హిరణ్యకుడు ఇవన్నీ చేసి తన లాగా అంటే కలుగులోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి లఘుపతనకం అనేటటువంటి కాకి సర్వకార్యమునకు వింతపడి, అరే వాళ్ళతో సహా పావురాలు రావడం ఏంటి, ఇంత సంభాషణ, దానిలో ఇన్ని చక్కని మాటలు సూక్తులు, ఈ ఎలుక వాళ్ళందరికీ సహాయం చేయడం ఏమిటి అని దానంతటికీ చాలా వింతపడి హిరణ్యకుని లాగా దాపున అంటే దగ్గరలో, దరిలో, దాపున, సమీపము, మనకి ఈ పంచతంత్రము, భట్టి విక్రమార్క కథలు ఇవన్నీ చదువుతుంటేనండి పర్యాయ పదాలు ఏ తెలుగు వాచకంలోనో కంఠస్థం చేయక్కర్లేదు. ఎన్ని పర్యాయ పదాలు తెలుస్తాయో సెనమ్స్ అన్నమాట. అట్లా కలుగు ప్రక్కన దాపున దగ్గరలో రాలి ఇట్లా అన్నది. ఓహో హిరణ్యక, కొనియాడదగిన వాడవు గదా, నేను నీతో సఖ్యము గోరి వచ్చి తిని అనుగ్రహింపుము, నా కోరిక సఫలము చేయుము అనిన విని హిరణ్యకుడు లాగా లోపలి నుండి ఇట్లని ఆ దగ్గరలో వాలి, ఓహో హిరణ్యక, కొనియాడదగిన వాడవు కదా. ఎంత చక్కని సంభాషణ చాతుర్యమో చూడండి. హాయ్ మ్యాన్ అన్లే, ఎంతో చక్కగా అతడి వ్యక్తిత్వాన్ని తాను గమనించిన దాన్ని ప్రశంసిస్తూ, కొనియాడదగిన వాడవు కదా, నేను నీతో సఖ్యము గోరి వచ్చి తిని, చల్లకొచ్చి ముంత దాచల ముందు తన పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటో చెప్పాడు. అలా చెప్పిన వాళ్ళకే వాళ్ళ విజిట్ ఎప్పుడు సఫలం అవుతుందండి. ఏదైనా పని మీద వెళ్ళి ఎవరిని వెళ్ళామో వాడిని పొగిడితే అతనికి అర్థమైపోతుంది, ఓహో వీడు నాకు సోపేస్తున్నాడు, ఏదో నా నుండి ఆశించి వచ్చాడు అని. ఏమి ఆశించి వచ్చామో స్ట్రైట్గా అప్పుడే చెప్పేస్తే ముక్కుసూటితనం నీకు ఇబ్బందులు కలిగిస్తొస్తుందేమో, కానీ సఫలతని కూడా ఇస్తుంది.